హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈతకు వచ్చాం. మనతో పాటు ఉన్నాడు. ఏం పేరు రా? ప్రకాష్. నీ పేరు? మోహన్. వీళ్ళిద్దరు వచ్చారు. వెళ్ళండి. ఆగండి రాగండి, ఒక్క నిమిషం. నీకు ఈత వస్తుందరా? వస్తుంది సార్. నీకే? నాకు వస్తుంది. పోండి, ఇట్లా పోండి, ఈ పక్క పోండి. లోతు తక్కువగా ఉంది. వస్తుంది కదా మీకైతే ఈత? వస్తుంది కదా డెఫినెట్గా. వాళ్ళైతే వెళ్తున్నారు, చూద్దాం ఈత కొడతారో లేదో. వాళ్ళైతే పర్వాలేదు, బెటర్గానే ఈత కొడుతున్నారు. ఆ పక్క కొంతమంది పిల్లోళ్ళు అయితే ఈత కొడుతున్నారు. అంతా ఇక్కడ చూడండి, అంతా ఎండల కాలం, బాగా న్యాచురల్గా అందరూ బాగా హ్యాపీగా ఉంటారు. షాంపూలు తిక్కండి, వదురు తిక్కుతాండా నువ్వు అనరా? తిక్కుతాండా నువ్వు? దుంకండి. దుంకినారు వాళ్ళిద్దరు. చూడండి, వీళ్ళకైతే ఈత వస్తుంది. మనమైతే ఇబ్బంది పడిన అవసరం లేదు. బాగా ఈత కొట్టండి అంతా. కొట్టినారా? నేను కూడా ఒకసారి వెళ్ళి దిగుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఈ కట్టి తీసుకొని ఇది ఎంతలో అవుతుందో ఒకసారి పరీక్షిద్దాము. ఈ కట్టి సాయంతో అనేది పరీక్షిస్తాము. ఒకసారి మనం వెనుక్కుంటూ వెళ్ళుకుంటూ ఎంతలో అవుతుందో ఒకసారి చూద్దాము. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఉంది. కొంచెం లోపలికి వెళ్దాం. వీడైతే ఈత అయితే బాగా వస్తుందంట. గజ ఈత కాదంట, ఈత కొడతానే ఉన్నాడు. పర్లే, వీడు బాగానే నేర్చుకున్నాడు. అక్కడ ఎంతలో అవుతుందిరా? కొంచెం ఎక్కువనే ఉంది. ఎక్కువ ఉందా? సరే, అక్కడ వెళ్ళి చూద్దాం. ఎక్కువ ఉంది అంటాడు. చూడు, ఎక్కువ ఉందా లేదా? తక్కువ ఉంది ఆడ. లోపలికి బా, ఇంకా లోపలికి బా, ఇంకొంచెం లోపలికి బా, చూద్దాం. అక్కడ ఎక్కువ ఉంది ఆడ ఎక్కువ ఉందా? సరే, ఆడ ఎక్కువ ఉందంట. ఒకసారి వాడు ఈత కొడతాడు. నేను ఒకసారి వెళ్ళి చూస్తాను. అక్కడ లోతు ఎక్కువ ఉంది అంటాడు. వెళ్తాను. ఇప్పుడు కానీ చెల్లు లోపల నీళ్ళలో పడల్లా మనకు 2000 ఖర్చు అనేది ఖచ్చితంగా. ఆడ ఎక్కువ ఉందంట. వాడు వెళ్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే ఉంది. నేను కూడా మునిగిపోతాను, చెల్లు కూడా మునిగిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే ఎక్కువ లోతుగా ఉంది. నేను కూడా మునిగిపోతున్నాను. చూడండి మీరు కానీ, నా మూతి వరకు నీళ్ళు వచ్చినాయి, ముక్కల వరకు నీళ్ళు వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. లోతు ఎక్కువ ఉంది. మళ్ళీ వెనకలు ఉన్నాయి. వీడు ఏరా ఎట్లుంది లోతు? ఎక్కువ ఉంది సార్ అన్నదిరా. ఎక్కువ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ లోతు అయితే ఉంది. చూడండి, మనమైతే ఇంకా బయటికి వెళ్ళి అనేది వీళ్ళ చేతికి ఇచ్చి అనేది ఒకసారి తీద్దాం. వీడియో ఇక్కడ ఎక్కువ లోతుంది. పర్లేదు, బాగానే ఉంది. నీట్ వాటర్ అయితే బాగా న్యాచురల్గా బాగా క్లీన్గా ఉన్నాయి. నేను ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చి దుంకుతాను. 1 2 3 దుంకాను ఫ్రెండ్స్. ఈత కొడుతున్నాను. చూడండి, ఈ సుఖం ఎవరికంటే అది బాగా ఈ సంతోషం అనే సంతోషం బాగుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఏరు. ఎంత న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా ఉందో చూడండి. వాతావరణం క్లైమేట్ అనేది మారుతుంది. 45 సెంటీగ్రేడ్ల నుండి దాదాపుగా పడిపోతూ ఉంది. ఇటువంటి న్యాచురల్ వాతావరణం మనకు అందరికీ లభించదు. చూడండి మా ఏరు ఎంత బాగుందో, బాగా కలర్ఫుల్గా. అక్కడైతే కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎండల కాలం వాటర్ తాపడానికి ఇక్కడ వచ్చారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు లేవు. ఇక్కడ ఎక్కువ జేసీపీతో ఇసుక తోవడం వల్ల ఇక్కడ నీళ్ళు అనేది ఉన్నాయి. చూడండి మా ఏరు అయితే ఎలా ఉందో, న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా చూడడానికి కనువిందుగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇసుక ఎక్కువగా ఉంది. చూడండి, ఇసుక బాగుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.